హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ వీడియో ఖచ్చితంగా చూడన్న. మీకు జస్ట్ 15 మినిట్స్ లోపలే ఉంటుంది వీడియో. ఒక చిన్న క్లారిటీ, నేను జనవరి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. జనవరి కాదు, ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లోనే. మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మీరు గ్రూప్ డి ఎగ్జామినేషన్ వెళ్తే వితౌట్ కరెంట్ అఫైర్స్ మీరు జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఇది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మోస్ట్లీ 20 కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఉంది వెయిటేజ్ మనకి 20 కరెంట్ అఫైర్స్ కదా. ఈ 20 కరెంట్ అఫైర్స్లో మినిమం 12 to 15 క్వశ్చన్స్ అయినా మీరు అటెంప్ట్ చేయాలి. అక్కడ ఇలా అటెంప్ట్ చేయకోకుండా మీరు వెళ్తే మీరు ఎగ్జామ్ వెళ్ళి వేస్ట్. సింపుల్గా క్లారిటీ ఇస్తాను మీ అందరికి. నేను ఏమంటానంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నా. ఆల్రెడీ చేసినాను 2 వీడియోస్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయినా. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం అసలైన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. మెయిన్ హైలైట్ పాయింట్స్ చెప్తున్నా. జస్ట్ 15 మినిట్స్ లోపలే ఉంటుంది, మీకు ఎంతసేపు ఉండదు వీడియో. మీకు ఉండే టైంలో మీకు టైంపాస్ చేసుకుంటూ చూడొచ్చు వీడియోస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వెళ్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ న్యూ అవార్డ్ షిమోనోజీ ఇలాకియా విరుద్ధు. ఇది మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే క్లాసికల్ లాంగ్వేజ్ లిటరేచర్ అవార్డ్ ఫర్ నాన్ హిందీ లాంగ్వేజ్ రైటర్స్ ఆన్ January 21, 2026. ఏ స్టేట్ వాళ్ళు అనౌన్స్ చేశారు, న్యూ అవార్డు అనమాట ఇది. ఓకే, షిమోనోజీ ఇలాకియా విరుద్ధు, దీని పేరు, ఈ అవార్డు పేరు క్లాసికల్ లాంగ్వేజ్ లిటరేచర్ అవార్డు. ఎవరు అనౌన్స్ చేశారంటే ఏ స్టేట్ వాళ్ళు అంటే తమిళనాడు వాళ్ళు. ఓకే, తమిళనాడు గవర్నర్ ఎవరున్నారో ఒకసారి కామెంట్ చేయండి. విచ్ స్టేట్ అనౌన్స్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ ఆన్ హోప్ ఐలాండ్ 21, 2026? ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ హోప్ ఆఫ్ ఐలాండ్, ఒక ఐలాండ్ కోసం డెవలప్మెంట్ కోసం అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరు? మన ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇనాగ్రేటెడ్ లేక్ అంటాం దీన్ని. లేక్ ఎక్కడ ఉందంటే లడాఖ్లో ఉంది. ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ విచ్ వాజ్ ఇన్ ద న్యూస్ ఈజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ టేకింగ్ ప్లేస్ గ్రీన్లాండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ? డెన్మార్క్. చూడండి, ఆపరేషన్ అంటార్కిటిక్ ఎండ్యూరెన్స్ విచ్ వాజ్ ద న్యూస్, ఇది ఒక న్యూస్లో ఉంది. ఈజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గ్రీన్లాండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ? డెన్మార్క్. నెక్స్ట్ వన్, విచ్ January 2022-26 అంటే మన ఇండియాలోనే సేఫెస్ట్ సిటీ ఏది ఉందంటే మంగళూరు. చూడమ్మా, మంగళూరు ఏ స్టేట్లో ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ నాలెడ్జ్ సెంటర్ ఓపెన్డ్ వేర్ వాజ్ ఇండియా. ఎక్కడ అడ్వాన్స్ రీప్రొడక్టివ్ నాలెడ్జ్ సెంటర్ ఓపెన్ చేసిందంటే ముంబై. ఓకే, ముంబై, మహారాష్ట్ర. విచ్ స్టేట్ లాంచ్డ్ మంత్లీ అసిస్టెంట్ స్కీమ్ ఫర్ 25,000 ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ ఆన్ January 2022-26? ఏం లేదు, మంత్లీ స్కీమ్ అనమాట ఇది. టోటల్ 25,000 ఫర్ రీసెర్చ్ స్కాలర్స్కి. ఓకే, 25,000 అనేది వాళ్ళ స్కాలర్స్ కోసం మంత్లీ ఇస్తున్నారంట. ఎంత? ఏ స్టేట్ అదంటే అస్సాం. చూడండి, ఏ స్టేట్? అస్సాం. విచ్ కంట్రీ పాస్డ్ వరల్డ్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ AI లా ఆన్ January 23, 2026? సౌత్ కొరియా. ఎక్కడ అంటే సౌత్ కొరియా, సింపుల్గా. నెక్స్ట్, విచ్ కంట్రీ అఫీషియల్లీ విత్డ్రా ఫ్రమ్ WHO నుంచి బయటికి వెళ్ళిపోయిన కంట్రీ ఏది ఉందంటే USA. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ MD అండ్ CEO ఆఫ్ టాటా కమ్యూనికేషన్ 24-2026? ఈ January 24న MD అండ్ CEO టాటా కమ్యూనికేషన్స్కి అపాయింట్ అయ్యారు. ఎవరైనా? గణేష్ లక్ష్మీ నారాయణ్. ఓకేనండి.
Which state police force was awarded the President Police Color Award for outstanding service on January 24, 2026? సో సిక్కిం చూడమ్మా. ఓకే, ఏ స్టేట్? సిక్కిం పోలీస్ ఫోర్స్ వాజ్ అవార్డెడ్ ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డ్ తీసుకున్నారు. ఏ స్టేట్ వాళ్ళు? సిక్కిం. విచ్ సిటీ బికమ్ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీ వచ్చి లక్నో. ఓకే, లక్నో చూడమ్మా. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ ద ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ సెక్టర్ సాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ ఆపరేషన్స్ ఆన్ January 25, 2026? గుజరాత్. నెక్స్ట్, హూ లాంచ్డ్ ఈపిక్ 2.0 పోర్టల్ on 25/2026? ECI. What is the full form of ECI? Tell me full form of ECI and comment your answer. Next one, who were chief guest at the 77th Republic Day 2026? మన ఇండియాకి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు రిపబ్లిక్కి? ఆంటోనియో కోస్టా, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్. అండ్ సెకండ్ వన్, ఉర్సులా వాన్ డియర్ లియాన్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. ఇక్కడ చూడండి, యూరోపియన్ కౌన్సిల్కి వచ్చి ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డియర్ లియాన్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. ఓకే, వీళ్ళిద్దరు మన ఇండియాకి వచ్చారనమాట. 77th రిపబ్లిక్ డే January 26th. నెక్స్ట్, హూ లాంచ్డ్ NBEMS AI training for doctors on January 26, 2026? Union Minister of Anupriya Patel. NBEMS AI training for doctors ఎవరు లాంచ్ చేశారు? యూనియన్ మినిస్టర్ అనుప్రియ పటేల్. అనుప్రియ పటేల్ ఏ యూనియన్ మినిస్ట్రీ? ఓకే, ఏ యూనియన్ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఈమె? అనుప్రియ పటేల్. కామెంట్ చేయండి. హూ వాజ్ అవార్డెడ్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిస్క్రిమినేట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ 2025? Who awarded the Indira Gandhi Prize for Peace, Discrimination and Development? Graska Mackal. Next, who was awarded Ashok Chakra by President Draupadi Murmu at 77th Republic Day 2026? Subhanshu Shukla చూడండి. Subhanshu Shukla. ఓకేనా అండి? నెక్స్ట్ వెళ్దాం. Awarded the Bharatendu Himachandra Lifetime Achievement Award at Banaras లిటరేచర్ ఫెస్టివల్ 2026 January 27, 2026 ఎవరు తీసుకున్నారంటే నమిత గోఖలే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్. 2 వచ్చాయి ఇప్పుడు మనకి. ఏమది? శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ హోప్ ఐలాండ్ అనేది లాంచ్ చేస్తున్నారు అక్కడ శాటిలైట్. మన ఆంధ్రప్రదేశ్లోనే. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్. హూ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా 27th, 2026? షేక్ జాన్ బిన్ అహ్మద్ అల్ థానీ. నెక్స్ట్, హూ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా January 27, 2026? షేక్ జాన్ బిన్ అహ్మద్ అల్ థానీ. నెక్స్ట్, ఆపరేషన్ మెగబురు కండక్టెడ్ అగనెస్ట్ మావోయిస్ట్ 27th January 2026? జార్ఖండ్. చూడండి, జార్ఖండ్ క్యాపిటల్ ఏమో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఆన్ January 27th విచ్ కంట్రీ ICC ఇంక్లూడ్ T20 వరల్డ్ కప్ 2026 ప్లేస్ ఆఫ్ బంగ్లాదేశ్? స్కాట్లాండ్. ఓకే, అండ్ విచ్ కంట్రీ డిడ్ ICC ఇంక్లూడ్ T20 వరల్డ్ కప్ ఇన్ ప్లేస్ ఆఫ్ బంగ్లాదేశ్? స్కాట్లాండ్. అంటే ఏమి? స్కాట్లాండ్ కంట్రీ డిడ్ ICC ఇంక్లూడ్ T20 వరల్డ్ కప్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ పెట్టారనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ వాజ్ చూజన్ ఫోకస్ కంట్రీ అట్ ద 49th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫెయిర్ హెల్డ్ ఇన్ బోయిమేలా గ్రౌండ్ ఇన్ కోల్కతా, అర్జెంటీనా? నెక్స్ట్, విచ్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ institution be included top 100 times higher education ranking? Okay, which is the only Indian institution to be included top 100 times higher education ranking in 2026? Okay, IISc Bengaluru. Next one, in which state CM
సెహాత్ యోజన లాంచ్డ్ ప్రొవైడ్ ఫ్రీ క్యాష్లెస్ హెల్త్ కేర్ సర్వీసెస్. పంజాబ్ ఏం లేదు, హెల్త్ సర్వీసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న సీఎం సెహత్ యోజన కింద. ఏ స్టేట్ లాంచ్ చేశారంటే పంజాబ్లో. హూ వాజ్ సెలెక్టెడ్ సుభాష్ చంద్రబోస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2026 ఇండివిజువల్ కేటగిరీ? సీతా సెల్కే. నెక్స్ట్, ఇన్ విచ్ లొకేషన్ ఆపరేషన్ ట్రషీ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మీ టు న్యూట్రలైజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్? కిష్ట్వార్ డిస్టిక్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఆన్ January 28th, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ Learjet 45 VTSSK crashed during the landing Baramati, Pune district in Maharashtra. ఏం లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విచ్ స్టేట్? ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ డైడ్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడమ్మా. డిప్యూటీ సీఎం అనే పర్సన్ ఎక్కడ? మహారాష్ట్ర. ఈయన అజిత్ పవార్ చనిపోయాడు. ఏ ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ అది? ఇది అడిగే ఛాన్స్ ఉంది. Learjet 45 చూడండి. Learjet 45 VTSSK క్రాష్ డ్యూరింగ్ ద ల్యాండింగ్ ఆఫ్ బరమాటి, పూణే డిస్టిక్లో. అక్కడ క్రాష్ అయ్యి చనిపోయాడు ఈయన. ఎవరు? అజిత్ పవార్. లాలా లజపత్ రాయ్ సెలబ్రేటెడ్ బర్త్ యానివర్సరీ ఎన్నోది? 161. నెక్స్ట్, ఫస్ట్ ప్లేయర్ టు విన్ 400 గ్రాండ్ స్లమ్. హూ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ to win 400 Grand Slams matches on January 29th, 2026? Novak Djokovic. Who became the first Indian to win Wilshire Research Heroes Award? Chandrakant Laharia చూడమ్మా. నెక్స్ట్, మెయిన్ ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా did major landslide occur on 29th, 2026? జావా ఐలాండ్. ఇంప్లిమెంటేషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026, January 29, 2026? ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ January 29th ఎక్కడ ఇంప్లిమెంట్ చేసింది? ఉత్తరాఖండ్లో. ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ సెంచరీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 29th, 2026? స్కైవర్ బ్రెంట్. ద ఫస్ట్ ప్లేయర్ స్కోర్ సెంచరీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో. విచ్ స్టేట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ Basal subtiles in the state of microorganisms on January 30, 2026? కేరళ. ఒకసారి మెయిన్గా ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఒక 5 minutesలో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ షిమోనోజీ ఇకియా ఉర్దూ క్లాసికల్ లాంగ్వేజ్ లిటరేచర్ వాటి నాన్ హిందీ లాంగ్వేజెస్ కింద ఏ స్టేట్ వాళ్ళు? తమిళనాడు. విచ్ స్టేట్ అనౌన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ హోప్ ఆఫ్ ఐలాండ్ 2026? ఆంధ్రప్రదేశ్. 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? లేహ్. ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్, ఇది ఒక న్యూస్లో ఉంది. ఇది ఎక్కడంటే గ్రీన్లాండ్ ప్లేస్లో తీసుకున్నారు. ఏ కంట్రీలో ఉందంటే డెన్మార్క్. నెక్స్ట్, సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏది అనౌన్స్ చేశారు ఇప్పుడు జనవరిలో? మ్యాంగ్లూర్. చూడండి, మ్యాంగ్లూర్ ఏ స్టేట్లో ఉందో కామెంట్ చేయండి. ఇండియా ఫస్ట్ అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ నాలెడ్జ్ సెంటర్ ఓపెన్ ఇన్ ముంబై. విచ్ స్టేట్ మంత్లీ అసిస్టెంట్ 25,000 ఇస్తున్నారు రీసెర్చ్ స్కాలర్స్ కోసం? ఏ స్టేట్ అది? అస్సాం. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఏఐ లా హూ పాస్డ్? విచ్ కంట్రీ పాస్డ్ వరల్డ్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఏఐ లా ఆన్ January 23rd? ఏ కంట్రీ లాంచ్ చేశారు? సౌత్ కొరియా. చూడమ్మా, రీసెంట్గా WHO నుంచి బయటకు వెళ్ళిపోయిన కంట్రీ ఏదంటే USA. ఎండి అండ్ CEO టాటా కమ్యూనికేషన్ వచ్చి ఎవరంటే గణేష్ లక్ష్మీనారాయణ్. విచ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ వాజ్ అవార్డెడ్ ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు తీసుకుంది ఎవరు? సిక్కిం. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీ. ఉత్తరప్రదేశ్ ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది.
ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ సెక్టర్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ ఆపరేషన్స్ ఇన్ గుజరాత్. ఈ ఎపిక్ 2.0 పోర్టల్ లాంచ్ చేసింది ఈసీఐ టెల్ మీ అబౌట్ ఈసీఐ ఫుల్ ఫామ్. 77th రిపబ్లిక్ డేకి ఎవరెవరు చీఫ్ గెస్ట్ అంటే యాంటోనియో కోస్టా ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్, ఉర్సులా వన్ డియర్ లియాన్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ అవార్డెడ్ భారతేందు హిమచంద్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బనారస్ లైఫ్ టైమ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఇచ్చారు. అది నమితా గోఖలే చూడమ్మా. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ రీసెంట్లీ ఏషియా అపాయింటెడ్ షేక్ జాన్ బిన్ హమ్మద్ అల్ థానీ. నెక్స్ట్ ఆపరేషన్ మెగుబూరు నక్సలైట్స్ కోసం ఇది అగనెస్ట్ మావోయిస్ట్, దట్ మీన్స్ నక్సలైట్స్ అనమంటారు వీళ్ళందరినీ. మావోయిస్ట్ వాళ్ళ కోసం ఎవరు ఏ స్టేట్ వాళ్ళు అంటే జార్ఖండ్. విచ్ కంట్రీ డిడ్ ఐసీసీ ఇంక్లూడ్ T20 వరల్డ్ కప్ 2026 ఇన్ ద ప్లేస్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్లేస్లో ఐసీసీ వరల్డ్ కప్లో ఎవరు అంటే స్కాట్లాండ్ వెళ్ళిందంటే ఏ కంట్రీ అంటే ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫెయిర్ హెల్డ్ ఇన్ బోమిలా గ్రౌండ్ కోల్కతా. ఏ కంట్రీ ఫోకస్ కంట్రీ అయింది అక్కడ అంటే అర్జెంటీనా. చాలా చాలా ఇంపార్టెంట్. టాప్ 100 టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో ఐఐఎస్సి బెంగళూరు. సీఎం సెహత్ యోజన లాంచ్డ్ ప్రొవైడ్ ఫ్రీ క్యాష్లెస్ సర్వీస్ హెల్త్ కేర్ సర్వీస్ ఎక్కడ అంటే పంజాబ్. సుభాష్ చంద్రబోస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండివిజువల్ కేటగిరీలో ఎవరితో? సీతా షెల్కే. నెక్స్ట్ ఆపరేషన్ ట్రాన్షి కండక్టెడ్ ఇండియన్ ఆర్మీ న్యూట్రలైజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ. కిష్తవార్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ ట్రాన్షి స్టార్ట్ చేసిండేదన్నమాట. డిప్యూటీ సీఎం ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ డైడ్ చనిపోయినంత ప్రైవేట్ చార్టెడ్ ఎయిర్క్రాఫ్ట్లో. అది లిరాజ్ జెట్ 45 VTSSK. ఓకే, ఏ స్టేట్? మహారాష్ట్ర. నెక్స్ట్ లాలా లజపత్ రాయ్ బర్త్ యానివర్సరీ ఎన్నోది? 161. ఫస్ట్ ప్లేయర్ విన్ 400 గ్రాండ్ స్లామ్ మ్యాచెస్ ఆన్ January 29, 2026 నోవిక్ జోకోవిక్. నెక్స్ట్ వన్, హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు వైస్లే రీసెర్చ్ హెరోన్స్ అవార్డ్? చంద్రకాంత్ లహారియా. నెక్స్ట్ ద ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా మేజర్ ల్యాండ్ స్లైడ్ అక్కర్ ఇన్ జావా ఐలాండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ ప్లేయర్ సెంచరీ కొట్టింది ఎవరు? స్క్రైవర్ బంట్ ఏ కంట్రీని ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ బెసిలస్ సబ్టైల్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ స్టేట్లో ఇక్కడ అఫీషియల్లీ డిక్లేర్ చేశారు? ఇక్కడ కేరళ. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో పేజీలోకి వద్దాం. ఓకే, వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్స్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ వేసాను, కామెంట్ చేయండి. దానికి ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.